హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీశాట్. నేను మీ లింగదాస్. వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం టీశాట్ వారు అందిస్తున్న శిక్షణా కార్యక్రమంలో భాగంగా మనం ప్యూర్ మ్యాథ్స్ అనే టాపిక్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ అండ్ ఇట్స్ సింప్లిఫికేషన్, వాటి యొక్క సూక్ష్మీకరణకు సంబంధించిన విషయాల్ని చర్చిద్దాం. అసలు డెసిమల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, అసలు భిన్నం అంటే ఏంటి? భిన్నం అనగా ఏదైనా ఒక భాగము, ఒక మొత్తంలో ఒక పార్ట్ని, ఇది కంప్లీట్ ఒక వృత్తం అనుకోండి, అందులో మనం ఒక భాగం చేసాం. అంటే ఎన్ని భాగాలు చేసాము? 2 భాగాలు చేసాం, 1 and 2. అంటే ఈ భాగాన్ని ఏమంటారంటే 1/2 అంటాం. అంటే రెండిట్లో ఒక భాగం, ఇది రెండిట్లో ఒక భాగం. దీన్ని మనము భిన్నంగా పేర్కొంటాం. సో భిన్నాల్లో మనకి రకాలు ఉంటాయి: క్రమ భిన్నము, అపక్రమ భిన్నము, మిశ్రమ భిన్నము, అదేవిధంగా దశాంశ భిన్నం కూడా ఉంటుంది. దశాంశ భిన్నం అనగా ఏంటి అంటే, దశాంశ భిన్నము అంటే దాని యొక్క డినామినేటర్లో 10కి సంబంధించిన లబ్ధాలు కనుక ఉంటే, ఓకే. సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే దాని యొక్క డినామినేటర్ కనుక 2 × 5 అంటే 2 పవర్ n × 5 పవర్ m రూపంలో కనుక ఉంటే దాన్ని దశాంశ భిన్నంగా పేర్కొనడం జరుగుద్ది. దశాంశ భిన్నాన్ని ఏ విధంగా చూపిస్తాము అని అంటే, ఏదైనా ఒక సంఖ్య n చేత, రెండది ఎనీథింగ్, n కావచ్చు, 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 0 కావచ్చు, n పాయింట్, ఓకే అండి, a b c, ఇవి డిజిట్స్. a, b, cలు ఏమవుతాయి? డిజిట్స్ అవుతాయి. సో ఇది దశాంశ భిన్నాల్ని చూపించే పద్ధతి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక దశాంశ భిన్నాన్ని ఈ విధంగా చూపిస్తున్నాను, 32.4. ఓకే, 32.4 అంటే దీని ఒక అర్థం ఏంటంటే 324 బై పాయింట్ తర్వాత కనుక ఎన్ని నెంబర్లు ఉంటాయో అన్ని టెన్స్ని మనం కింద మల్టిప్లై చేయవలసి ఉంటుంది. పాయింట్ తర్వాత ఒకటే నెంబర్ ఉంది కాబట్టి ఒకే ఒక 10ని మనం ఇక్కడ తీసుకుంటాం. దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 324/10. ఓకే, సో క్యాన్సిల్ చేస్తే ఏమవుద్ది? 2 5s, 2 1s, 2 6s, 2 2s, దట్ ఈజ్ 162/5 అని మనం రాయడం జరుగుద్ది. ఓకే రైట్. మీరు ఈ దశాంశ భిన్నాన్ని కనుక గమనిస్తే, ఈ దశాంశ భిన్నంలో దశాంశం తర్వాత సంఖ్య 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎన్ని సంఖ్యలైనా ఉండొచ్చు. ఆ సంఖ్యలు ఏదో ఒక ఎండ్ పాయింట్ దగ్గర ఎండ్ అవుతాయి. ఎండ్ అయింది కదా, ఒక నెంబర్తోనే ఎండ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, 3.24 ఉంది. పాయింట్ తర్వాత 2 నెంబర్లతో ఇది ఎండ్ అయిపోయింది. 2 నెంబర్లతో ఏమైందండి? ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ 0.324 ఉందనుకోండి, ఇది 3 నెంబర్లతోనే ఎండ్ అయిపోయింది. ఇలా డెసిమల్ పాయింట్ తర్వాత ఏదైనా ఒక డెసిమల్ స్థానం కనుక ఏదో ఒక చోట ఎండ్ అయితే వాటిని ఏమంటారంటే టెర్మినేటింగ్ డెసిమల్స్ అని అంటాం. ఏం డెసిమల్స్ అంటాం? వీటిని టెర్మినేటింగ్ డెసిమల్స్గా మనం పేర్కొనడం జరుగుద్ది. టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏంటి? అంతమయ్యే దశాంశ స్థానాలు. టెర్మినేట్ అంటే అంతమవుతాయి, అంతమయ్యే దశాంశ స్థానాలుగా మనం పేర్కొంటాం. రైట్, ఇవి అంతమవుతాయి, ఏదో ఒక చోట అంతమైపోతాయి. నెక్స్ట్ కొన్ని దశాంశ స్థానాలు అంతం కాకుండా కొనసాగుతూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు 3.14, 1, 4, 1, 6, 2, 5, 2, 7, 3, 6, 7, 1, 3 ఇలా, అంటే ఇది ఇలా కొనసాగుతూనే ఉంది. ఓకే అండి, సాధారణంగా మనం 3.1416ని పై యొక్క విలువగా చూస్తాం. పై యొక్క విలువని 3.146గా తెలిపిన భారతీయ శాస్త్రవేత్త మనం ఆర్యభట్టగా మనం పేర్కొంటాం. సో అది వేరే విషయం అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఇవి డెసిమల్ తర్వాత నెంబర్స్ అనేటి టెర్మినేట్ అవ్వట్లా, అంతం అవ్వట్లే, కొనసాగుతున్నాయి. ఇవేంటి అంటే అంతము కాని. ఓకే, ఇదేంటండి? ఇందాకనేమో అంతం అయ్యే దశాంశ స్థానాలు, ఇదేంటిది? అంతము కాని. ఓకే, అంతము కాని దశాంశ స్థానాలు. ఇవి అంతం అవ్వట్లేదు. ఓకే, అంతం కాకపోతే మనం ఏం చేయలేము. సరే, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఉందనుకోండి, 3.14, 14, 14, 14,
14 అంటే ఎన్నిసార్లు రాసినా నీకు 14 14 14 14 వస్తుంది. అంటే సేమ్ నెంబర్ ఏమవుతుంది, రిపీట్ అవుతుంది. ఏమవుతుందండి, రిపీట్ అవుతుంది. ఇలా ఒక అంకె కావచ్చు, 2 అంకెలు కావచ్చు, 3 అంకెలు కావచ్చు, 4 అంకెలు కావచ్చు, ఎన్ని అంకెలైనా సరే ఒక దశాంశ స్థానం తర్వాత తిరిగి అదే పునరావృతమైతే వీటిని ఏమంటారంటే ఇవి అంతం కావు, అంతము కాని, అంతం కావట్లే, ఆవర్తనం అవుతున్నాయి. ఆవర్తనం అంటే పునరావృతం అవుతున్నాయి. 14 మళ్ళీ 14 వస్తుంది, మళ్ళీ 14 వస్తుంది, మళ్ళీ 14, దాన్ని ఏమంటే ఆవర్తనము అంటాం. అంతము కానీ ఆవర్తన దశాంశము అని అంటాం. అంతం కానీ ఆవర్తన దశాంశాలు అని అంటాం. నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్. రికరింగ్ అంటే మళ్ళీ మళ్ళీ రావడం. ఓకే, సో దీన్ని ఏ విధంగా చూపిస్తారు అని అంటే దీన్ని చూపించే పద్ధతి 3 పాయింట్, ఏదైతే రికరింగ్ అవుతుందో, ఏదైతే రిపీట్ అవుతుందో దాన్ని ఒక్కసారి మాత్రమే తీసుకుంటాం. 14 దీన్ని తీసుకునేది పైన బార్ పెడతాం. ఓకే, దీన్ని 3.14 బార్ అని అంటాం. 3.14 బార్ అని తీసుకోవడం జరుగుద్ది. సో ఇది దంతం కానీ ఆవర్తనమయ్యే దశాంశాలు అంటాం. ఇది అంతం కానీ ఆవర్తనం కాని దశాంశం. ఇది ఎక్కడ కూడా రిపిటేషన్ రాదు, అట్లా కొనసాగుతూనే ఉంటుంది. ఓకే రైట్. సో ఈ విధంగా 2 రకాల దశాంశాల గురించి మనకి క్వశ్చన్ ఏరియా ఉంటుంది. ఒకటి అంతమయ్యే దశాంశాలు, 2 అంతం కానీ ఆవర్తనమయ్యే దశాంశాలు. మనం వీటిని p/q రూపంలో రాయడం అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3.14 తీసుకుందాం. 3.14 యొక్క వాల్యూ ఎంత అంటే 314 పాయింట్ తర్వాత 2 నెంబర్లు ఉన్నాయి కాబట్టి 2 పదుల 100, 10 పదుల 100, అంటే 2 పదులు అంటే 2 పదులు 20 కాదు, 10 × 10. ఓకే, నౌ వెన్ వీ క్యాన్సల్ ఇట్ ఈజ్ 2 50s 2 1s 2, 2 5s 10, 2 7s 14, ఇట్ కుడ్ బి 157/50 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది 3.14 యొక్క ఆన్సర్. ఇప్పుడు 3.14ని మనము ఆవర్తనమయ్యే దశాంశంగా రాద్దాం. 3.14 బార్, రైట్. దీన్ని ఏ విధంగా p/q రూపంలో రాస్తామో ఒకసారి చూడండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 3.14ని సేమ్ రాసినట్టుగా 314 అని రాయండి. ఫస్ట్ ఒక నెంబర్ కంటే కొంచెం పెద్ద గీత గీసుకోండి, ఎందుకో చెప్తా. ఫస్ట్ అయితే కొంచెం పెద్ద గీత గీసుకోండి, రైట్. గీసుకున్న తర్వాత డినామినేటర్లో ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని పదులు పెట్టావు కదా, 10 × 10 × 10 అని, రైట్. ఇక్కడ డినామినేటర్లో పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయి, ఆ నెంబర్ల పైన ఎన్నింటికి గీత ఉందో చూడాలి, దాన్ని బార్ అంటాం. 0.14లో 14కి బార్ ఉంది, 14కి బార్ ఉంది. అంటే ఇది ఎన్ని సంఖ్యల యొక్క వ్యవధిని కలిగి ఉంది అంటే 2 సంఖ్యల యొక్క వ్యవధిని కలిగి ఉంది. అంటే 2 నెంబర్లు బార్ని కలిగి ఉన్నాయి. ఎన్ని నెంబర్ల కింద బార్ ఉంటే అన్ని 9లు తీసుకోవాలి. 9 9, అక్కడ 10లు తీసుకుంటావు, ఇక్కడ 9లు తీసుకుంటావు. అక్కడ మల్టిప్లై చేస్తావు, ఇక్కడ మల్టిప్లై చేయవు, జస్ట్ 9s రాస్తావు. 9 9 రాసాం కదా. రాసిన తర్వాత ఇంకా అయిపోలేదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి న్యూమరేటర్కి వస్తావు. న్యూమరేటర్లో మొత్తం 314లో 14 పైన బార్ ఉంది, 3 పైన బార్ లేదు. బారు లేని సంఖ్య పాయింట్కి అవతలున్నా పాయింట్కి ఇవతలున్నా ఎటువైపు ఉన్నా సరే నువ్వు ఆ డిజిట్ని కంపల్సరీ తీసుకోవాలి. సో 314లో పాయింట్కి ఇవతలున్నా అవతలున్నా సరే బారు లేని సంఖ్య ఎంత మిగిలిపోయింది, 3 మిగిలిపోయింది. ఆ 3ని ఇందులోంచి తీసేయాలి. నౌ ఇట్ విల్ బి 311/99 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఎంతండి? 3.14 బార్ యొక్క విలువ ఎంత? 311/99, రైట్. ఒకవేళ ఇలా ఉందనుకోండి, ఇదే 3.14లో 4కి మాత్రమే బార్ ఉంది. అంటే అర్థమైంది, ఇది 3.1 4 4 4 4 4 4 4 మాత్రమే రిపీట్ అవుతుందని అర్థం. లెట్స్ టేక్, సో అగైన్ ఇట్ వాజ్ 314. కొంచెం పెద్ద గీత గీస్తాం. గీసిన తర్వాత పాయింట్ తర్వాత
ఫస్ట్ బార్ సంగతి రండి. చివరిలో ఏముంది? బార్ ఎన్నింటికి ఉంది? ఒకదానికే ఉంది. అంటే 4 అనే ఒకే ఒక సంఖ్య కాబట్టి ఒక 9. బారు లేకుండా పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని సున్నాలు. పాయింట్ తర్వాత 1 4 ఉంది, 4కి బార్ ఉంది, దాని బదులు 9 పెట్టాం. 1కి బార్ లేదు కానీ అది పాయింట్ తర్వాత ఉంది కాబట్టి దానికోసం 10 తీసుకుంటాం. 9 10s 90 అండ్ ఇట్ మీన్స్ 0 తీసుకోమని అర్థం. 9 తర్వాత 0 తీసుకో, 90 అయింది. ఇప్పుడు 314లో మొత్తం 3 1 4 అనే 3 అంకెలు ఉన్నాయి. దాంట్లో 4కు మాత్రమే బార్ ఉంది, 3కి 1కి లేదు కాబట్టి ఈ బారు లేని 2 అంకెల్ని ఆ నెంబర్లోంచి తీసేస్తాం. కాబట్టి -31 దట్ ఈస్ 3. 31లోంచి 3 పోతే 28, 283/90. ఓకే, వాట్ ఇస్ ఆన్సర్? 283/90. ఈ విధంగా మనం నాన్ రికరింగ్ ఏదైతే రికరింగ్ డెసిమల్ అయితే ఉంటుందో దాన్ని ఈ విధంగా మనం P/Q ఫామ్లో రాయడం జరుగుతుంది. ఓకేనా, క్లియర్ అండ్ ఇట్స్ కంపల్సరీ. ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్ రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రశ్నలు చూసినట్లయితే ఫైండ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ 6.3204 into 100. 6.3204 into 100. సో వెరీ సింపుల్ క్వశ్చన్. సో 6.3204 దీన్ని మనం ఏమని రాయొచ్చు? 63204 బై, సో పాయింట్ నుంచి ఒకటి పెట్టి 1 2 3 4, సో 4 సున్నాలు పెడతా, ఇంటూ 100. 100లో 2 సున్నాలు, కిందున్న 10,000లోంచి 2 సున్నాలు క్యాన్సిల్ అయ్యి బై 100 ఉంది. బై 100 అంటే అర్థమైంది అని అంటే 2 నెంబర్ల పక్కన పాయింట్ పెట్టుకోమని. సో 4 and 0 తర్వాత పాయింట్ పెట్టుకోమని. దట్ ఈజ్ ఈక్వల్ 632.04 అని అర్థము. ఓకే, సరే ఇంత సింపుల్గా అడుగుతాడంటే సింపుల్గా అడగకపోయినా మనం బేసిక్స్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఏదైనా ఒక డెసిమల్ నెంబర్కి 100s కానీ 10s కానీ 1000s కానీ మల్టిప్లై అయ్యానుకోండి, అంటే 1 పక్కన 0s కనుక మల్టిప్లై అయ్యానుకోండి, ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయో దాని మల్టిప్లికేషన్లో 1 తర్వాత ఎన్ని సున్నాలు ఉంటాయో అన్ని నెంబర్లు క్యాన్సిల్ అవుతాయి. సో 4,0. ఓకే, లేదంటే 1 పక్కన 2 సున్నాలు ఉన్నాయి కదా, పాయింట్ అనేది 2 నెంబర్లు ముందుకు జరుగుద్ది. అంటే ఇక్కడ ఉన్న పాయింట్ 1 and 2 ఇక్కడ వచ్చి వాడుద్ది కాబట్టి 632.04 అవుతుంది. ఓకే, పాయింట్ యొక్క స్థానం ముందుకు జరుగుద్ది, ఎన్ని సున్నాలు ఉంటే అంత ముందుకు జరుగుద్ది. రైట్. నెక్స్ట్ వన్, గివెన్ దట్ 268 into 74 is equal to 19832, find the value of 2.68 into 0.74. 2.68 into 0.74. ఇక్కడ చూడండి, 268 అనేది పర్ఫెక్ట్ ఒక నెంబర్, నాట్ ఏ డెసిమల్. 74 ఈజ్ ఆల్సో నాట్ ఏ డెసిమల్ నెంబర్. 19832 ఆల్సో నాట్ ఏ డెసిమల్ నెంబర్. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ 268 into 74 ఈజ్ ఈక్వల్ టు 19832 అయితే 2.68 into 0.74 యొక్క వాల్యూ ఎంత? మామూలుగా 268 into 74 యొక్క విలువ ఎంత అవుతుంది? 19832 అవుతుంది. 19832. ఇప్పుడు చేయాల్సింది ఇక్కడ డెసిమల్ పక్కన 2 స్థానాలు ఉన్నాయి, ఈ డెసిమల్ పక్కన 2 స్థానాలు ఉన్నాయి. మల్టిప్లికేషన్లో డెసిమల్ పక్కన ఎన్ని స్థానాల్ని మల్టిప్లై చేస్తున్నావు? 2. ఇక్కడ 2. 2 + 2 ఆ 2 స్థానాలని కలిపి తీసుకోవాలి మనము, అంతే తప్ప 2 2 4 3 2 3 6 అని కాదు. ఇది 2 నెంబర్ల పక్కన డెసిమల్, 2 నెంబర్ల పక్కన డెసిమల్. 2 + 2 4 అంటే మనం రిజల్ట్లో ఏం పెట్టాలి? 4 నెంబర్స్ పక్కన డెసిమల్ పెట్టాలి. 1 2 3 4 4 నెంబర్స్ పక్కన డెసిమల్, దట్ ఈస్ 1.9832. వాట్ ఈస్ ఆన్సర్? 1.9832 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, వెరీ సింపుల్. 0.63/9. 0.63/9 వెరీ సింపుల్ అండి, జస్ట్ క్యాన్సిల్ చేయాలి. 9×63. ఓకే అండి. సో పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లకి డెసిమల్ ఉంది అంటే ఎన్ని నెంబర్ల తర్వాత డెసిమల్ పాయింట్ ఉంది? 2 నెంబర్స్ తర్వాత, కాబట్టి 7. ఇంకో నెంబర్ తీసుకో, ఇప్పుడు పాయింట్ పెట్టుకో, 0.07. సో 0.07 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ బి, 0.0204 డివైడెడ్ బై 17. ఓకే, ఇక్కడ క్లియర్గా చెప్తానండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ 15ని నెంబర్తో మల్టిప్లై చేయండి.
17 ఎక్కం 17 3 17 రెంట్ల 34 12 వచ్చింది రిజల్ట్. అంటే మామూలుగా 204ని 17తో డివైడ్ చేస్తే 12 వస్తుంది రిజల్ట్. ఇప్పుడు డెసిమల్ యొక్క రిప్రజెంటేషన్ చూడాలి. 1 2 3 4 డిజిట్స్ తర్వాత డెసిమల్ ఉంది కాబట్టి 1 2 3 4 నెంబర్స్ ఏమి లేకపోతే సున్నాలు పెట్టుకోవాలి, అప్పుడు పాయింట్ చేర్చాలి. 0.0012 సో 0.0012. ఓకే, నెక్స్ట్ సి 3.1603 డివైడెడ్ బై 13. పాయింట్ను మర్చిపోయి మల్టిప్లై చేయాలి మనం. 13 రెంట్ల 26, 13 రెంట్ల 26, 5 మిగులుద్ది. ఓకే, 13 ముళ్ళ 39, 13 నాలుగు 14 40, 4 ముళ్ళ 12 52, మళ్ళీ 4, 13 ముళ్ళ 39 1, 13 ఎక్కం 13. రైట్, ఇన్ దిస్ కేస్ 1 2 3 4 అంటే ఆఫ్టర్ 4 digits from the left side we have a decimal point. So 1 2 3 4, here the decimal point, that is 0.2431. So what is the answer? 0.2431 is our answer. Okay, very simple thing. Next one, 35 divided by 0.7 అండి ఇక్కడ. సో 35 divided by 0.7 ఎంత? ఓకే, సో 35 డివైడెడ్ బై అంటే బై 0.7. ఎప్పుడైనా సరే డినామినేటర్లో పాయింట్ ఉంటే పాయింట్ను తొలగించుకోవాలి ముందుగా. పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని జీరోస్ని న్యూమరేటర్లో యాడ్ చేసుకోవాలి, ఒక సున్నాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 0.7 కాస్త 7 అయింది, 7 5ల 35 అండ్ 0, ఇట్ విల్ బి 50 ఈజ్ అవర్ ఆన్సర్. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? 50. నెక్స్ట్ వన్, 25 డివైడెడ్ బై 0.0005. ఓకే, సో లెట్స్ సి 25 డివైడెడ్ బై 0.0005. పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి రిమూవ్ ద పాయింట్స్ అండ్ టేక్ ద 4 zeros ఇన్ ద న్యూమరేటర్. 1 2 3 4, 5 5ల 25, 1 2 3 4, 5000 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, 5000 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 0.006 డివైడెడ్ బై డాష్ అంటే క్వశ్చన్ మార్క్ ఎక్స్ అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు 0.6. సో ఇక్కడ ఏమంటారంటే 0.006 డివైడెడ్ బై ఎక్స్, ఎందుకంటే క్వశ్చన్ మార్క్ ఉన్న అంశాన్ని మనం కనుక్కోవాలి కాబట్టి, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.6. ఓకే అండి, 0.6. సింపుల్ ఎక్స్ని అవతలకి 0.6ని ఇవతల రాస్తాను. 0.006 బై 0.6 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, సో ఏమీ లేదండి, సింపుల్. న్యూమరేటర్లో పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని సున్నాల్ని కింద పెట్టుకోవాలి. 1000 ఒకటి పక్కన 3 సున్నాలు, రిమూవ్ ద పాయింట్. డినామినేటర్లో డెసిమల్లో పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని టెన్స్ని న్యూమరేటర్లో రాసుకోవాలి. సో రిమూవ్ ద పాయింట్. 0.6 బదులుగా 110 ఇక్కడ రాస్తాం. 0 0 క్యాన్సల్, 6కి 6 క్యాన్సల్. సో ఏం మిగిలింది? పైన 1 మిగిలింది, డినామినేటర్లో 100 మిగిలింది, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.01. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఎలా రాస్తున్నామో, రైట్ అండ్ సో దట్ ఆన్సర్ ఈజ్ 0.01 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ వన్ చూస్తే సింప్లిఫై దట్ 12.05 ఇంటూ 5.4 డివైడెడ్ బై 0.6. ఓకే, ఇక్కడ 2 ఆపరేషన్స్ ఉన్నాయి, ఒకటి మల్టిప్లికేషన్, రెండవది డివిజన్. సో ఎప్పుడైతే మనకి ఆపరేషన్స్ అనేటి మల్టిపుల్గా ఉంటాయో అప్పుడు మనం ఉపయోగించాల్సిన ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ ఏంటంటే బోర్డ్ మ్యాథ్స్ అంటాం. అంటే ఏది ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, ఏ ఆపరేషన్ తర్వాత ఏ ఆపరేషన్ని చేయాలని. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న వాటిని సాల్వ్ చేయాలి. ఆ తర్వాత ఏదైనా 2 పదాల మధ్య, ఏదైనా 2 సంఖ్యల మధ్య ఆఫ్ అనే పదం ఉంటే ఆఫ్ని క్లోజ్ చేయాలి. ఆఫ్ అంటే అర్థం ఇది మల్టిప్లై చేయమని అర్థం, కానీ మల్టిప్లికేషన్ కాదు. ఆఫ్ అని ఉంటే ఇప్పుడు 3 of 5 ఉందనుకోండి, 3 of 5 ఇంటూ 3 ఉందనుకోండి. ఫస్ట్ మనం చేయాల్సింది 3 of 5 అనే 2 నెంబర్ల మధ్య మల్టిప్లికేషన్ చేయాలి తప్ప 5 into 3ని ముందు చేయకూడదు. సో 3 into 5 15
ఆఫ్టర్ దట్ యూ టేక్ 15 into 3 ఈజ్ ఈక్వల్ టు 45. సరే ఇట్లా చేసినా అంతే వస్తుందిగా, రానియండి, నో ప్రాబ్లం. కానీ ఆర్డర్ మాత్రం మిస్ చేయదు, దట్ ఈస్ ద ప్రోటోకాల్. అంటే ఏది ముందు ఏ తర్వాత అన్నది. నెక్స్ట్ డివిజన్ చేయాలి. డివిజన్ చేసిన తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేసిన తర్వాత యాడిషన్ చేయాలి. యాడిషన్ చేసిన తర్వాత సబ్స్ట్రాక్షన్ చేయాలి. దిస్ ఈజ్ కాల్డ్ బోర్డ్ మ్యాథ్స్ అని అంటాం. బోర్డ్ మ్యాథ్స్ కంటే అన్నింటికంటే ప్రియర్ ఏముంటుందంటే వెంకులార్ ఉంటుంది. వెంకులార్ అంటే ఏవైనా రెండు నెంబర్ల మధ్య, ఏవైనా రెండు ఆపరేషన్స్ మధ్య బార్ సింబల్ ఉందనుకోండి, ఫస్ట్ ఆ రెండు ఆపరేషన్స్ని పూర్తి చేయాలని అర్థం. దాని యొక్క అర్థం ఏంటంటే వెంకులార్ని ఫస్ట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడ డివిజన్ ఉంది. ఫస్ట్ దేన్ని ఫినిష్ చేయాలి? డివిజన్ని ఫినిష్ చేయాలి. నవ్ ఇట్ ఈజ్ 12.05 into 5.4 డివైడెడ్ బై 0.6. న్యూమరేటర్లో డినామినేటర్లో పాయింట్ తర్వాత సేమ్ నెంబర్స్లో డిజిట్స్ ఉంటే పాయింట్ క్యాన్సిల్ అవుతుంది. 6 9 54. ఓకే, 9 5 45, 9 0 0 and 4 9 2 18, 9 ఎక్కం 9 108.45. సో వాట్ ఇస్ ఆన్సర్? 108.45. సింప్లిఫికేషన్స్లో మీరు కంపల్సరీ వెంకులార్ బోర్డ్ మ్యాథ్స్ని మీరు ఇక్కడ ఉపయోగించవలసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ 5 times ద నెంబర్ ఆఫ్ బాయ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బీ ద టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఇన్ ద క్లాస్? ఒక క్లాసులో బాలుర సంఖ్యకు 5 రెట్ల బాలికలు ఉన్నారు. బాలుర సంఖ్యకు 5 రెట్లు బాలికలు ఉన్నారు. క్రింది వాటిలో ఏ సంఖ్య మొత్తం పిల్లల సంఖ్య కావడానికి అవకాశం లేదు? పిల్లల సంఖ్య కావడానికి అవకాశం లేదు. ఇక్కడ చూడండి, బాలికలు ఉన్నారు, అదేవిధంగా బాలురు ఉన్నారు. ఓకే, బాలురు ఉన్నారు. సో ఇక్కడ గమనించినట్లయితే బాలుర సంఖ్యకు 5 రెట్లు బాలికలు కలరు. ఇప్పుడు బాలుర సంఖ్య 1 ఉంటే బాలికలు 5 ఉంటారు. అంటే ఒక బాలుడు ఉంటే 5 బాలికలు ఉంటారు. మొత్తం మనకి బాలురు బాలికలు కలిపి చిల్డ్రన్స్ ఎంతమంది అయ్యారు? 6 యూనిట్స్గా అయ్యారు. సో వీళ్ళిద్దరు ఉంటే 10 మంది 12, ముగ్గురుంటే 15 మంది 18, నలుగురంటే 20 24. అంటే మొత్తం స్కూల్లో అంటే క్లాస్లో ఉన్న స్ట్రెంత్ అనేది 6 యొక్క మల్టిపుల్గా ఉంటుంది. మల్టిపుల్గా లేని దానికి అవకాశం ఏది అంటే పిల్లల సంఖ్య కావడానికి అవకాశం లేనిది ఏది అన్నది ప్రశ్న. కాబట్టి 6 4 24 దీనికి ఛాన్స్ ఉంది. 6 5 30 ఆల్సో ఛాన్స్ ఉంది. 6 7 42 విద్యార్థుల సంఖ్య కావడానికి అవకాశం ఉంది. 6 5 30. సో 35 అనేది దేని నుంచి 6 నుంచి డివైడ్ అవ్వదు కాబట్టి సో ఇది పిల్లల సంఖ్య కాకుండా ఉండడానికి అవకాశం కలిగినటువంటి అంశంగా మనం చూస్తాం. ఓకే, నెక్స్ట్. x² - 1 / x + 1 = 4, దెన్ x = ఎంత అని చెప్పాం కదా. డెసిమల్ ఫ్రాక్షన్స్ అండ్ సింప్లిఫికేషన్స్ గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. x² - 1 అంటే మనం దీన్ని ఏం రాయొచ్చు అంటే a² - b², దట్ ఈజ్ a² - b² అంటే a - b ఇంటూ a + b రాస్తాం బై x + 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 4. x + 1 క్యాన్సిల్, x - 1 ఈజ్ ఈక్వల్ టు 4. దట్ సింపుల్ x ఈజ్ ఈక్వల్ టు 5. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? x ఈజ్ ఈక్వల్ టు 5గా మనం రాయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్. కొన్ని స్వీట్లను 25 మందికి సమాన వాటాల్లో పంచగా 8 స్వీట్లు మిగిలాయి. అదే 28 మంది పిల్లలు ఉన్నట్లయితే సమాన వాటాలుగా పంచగా మిగిలిన సీట్లు 32 అవుతాయి. మొత్తం స్వీట్ల యొక్క సంఖ్య ఎంత? కొన్ని స్వీట్లని 25 మందికి సమాన వాటాల్లో పంచాం. ఎన్ని స్వీట్లు మిగిలిపోయినాయి? 8 స్వీట్లు మిగిలిపోయినాయి. అదే 28 పిల్లలు ఉన్నట్లయితే సమాన వాటాల్లో పంచగా మిగిలిన సీట్లు 32 అవుతాయి. మిగిలిన స్వీట్లు 32 అవుతాయి. మొత్తం స్వీట్ల యొక్క సంఖ్య ఎంత? మీరు జాగ్రత్తగా గమనించండి. 25 మంది పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కరికి x స్వీట్లు పంచామనుకోండి, 25x + 8. ఎందుకంటే మిగిలిపోయిన స్వీట్లు కూడా ఇది మొత్తం స్వీట్ల యొక్క సంఖ్య. వీటిని మనము 28 మంది పిల్లలు ఉంటే 28x ప్లస్ ఎన్ని మిగిలినాయి? 32 మిగిలినాయి. మీరు బాగా జాగ్రత్తగా గమనించండి. 28 మంది పిల్లలు ఉన్నప్పుడు మిగిలిపోయిన 32 స్వీట్లను కూడా
పిల్లలకి పంచవచ్చు కదండి. మనిషికి ఒకటి ఇస్తే మహా అయితే 4 మిగులుతాయి కదా, అవునా కదా? అంటే 32 మిగులుతున్నాయి అంటే అర్థం పిల్లలకి X+1 స్వీట్లు ఇస్తున్నామని. అంటే 28 మంది చొప్పున 28 మంది పిల్లలకు పంచినప్పుడు అక్కడ మిగిలాల్సిన స్వీట్లు ఎన్ని అంటే కేవలం 4 స్వీట్లు మాత్రమే. కేవలం ఎన్ని స్వీట్లు? 4 స్వీట్లు మాత్రమే. ఇప్పుడు 25తో డివైడ్ చేసి చూద్దాం. సో 25తో ఇది 328 పోయింది అనుకోండి. ఇందులో మిగిలిన స్వీట్లను పక్కన పెట్టండి. 320 అనేది 25తో డివైడ్ అవ్వదు. 348లోంచి 8 మిగిలిపోయిన స్వీట్లు పక్కన పెట్టి 25 మంది విద్యార్థులకు పంచాల్సిన స్వీట్లు 340 సరిపోవు. 8 స్వీట్లని పక్కన పెట్టి 25 మంది విద్యార్థులకు పంచాల్సిన స్వీట్లు 350 పంచవచ్చు, ఎందుకంటే అది 25 యొక్క గుణిజం కాబట్టి. సేమ్ థింగ్ 358లోంచి 4 స్వీట్లని పక్కన పెట్టి చూద్దాం. 354 ఏంటంటే 354. మరి 28 మంది విద్యార్థులకు పంచొచ్చా పంచరాదా అన్నది ఒకసారి డిసైడ్ చేస్తే 28 మందికి పంచాలనుకుంటే 28 1 28, 28 ఎక్కం 20 ఎంత మిగిలిందండి? 7 మిగిలింది, 74. సో 28 మూల 3 24, 2 పైకి 3 6 + 2 8 84 అవుతాయి. కానీ 74 ఉంది ఇక్కడ. 28 ఎక్కం 28 అంటే ఓన్లీ 7 మాత్రమే మిగులుతుంది కాబట్టి ఇది 358 కాదు. సో ఏంది ఆన్సర్? మనము వివరములు సరిపోలేవు లేదంటే నన్ ఆఫ్ దిస్ అని పెడతాం. ఎందుకు వివరం సరిపోలేదు? 32 స్వీట్లు మిగులుతాయి అనేది అబద్ధం. ఎందుకంటే మనిషికి ఒకటి పంచవచ్చు, అప్పుడు 4 స్వీట్లు మాత్రమే మిగులుతాయి. పోనీ అలా పంచైనా కనుక్కుందాం అని అంటే మనకి 354 అన్నది మనకి 28 చేత డివైడ్ కాబడట్లేదు. ఎందుకంటే 28 1 28, 35లోంచి 28 పోతే 7 మిగులుద్ది, 74, 28 3 మనకి 84 కానీ 74 అనేది కాదు. కాబట్టి మనం పిల్లలకి స్వీట్లని పంచలేము. రైట్? ఎలా వీళ్ళు చెప్పినట్టుగా మనం పిల్లలకి స్వీట్లని పంచలేము. కాబట్టి వివరములు సరిపోలేవు అని చూస్తాం. సో ఇది మనము డెసిమల్ ఫ్రాక్షన్కి సంబంధించిన అంశాలను చూసాం. అందులో కొన్ని అంశాలు సింప్లిఫికేషన్ సంబంధించి కూడా మనం చూడడం జరిగింది. సో ఈ విధంగా ఈ డెసిమల్స్ నెంబర్కి సంబంధించి P/Q రూపంలో రాయడం కానీ, డెసిమల్స్ యొక్క మల్టిప్లికేషన్ కానీ, డెసిమల్స్ యొక్క డివిజన్ కానీ మీకు నేరుగా ప్రశ్నలు రావచ్చు, లేదంటే వివిధ చాప్టర్స్లో మన క్యాలిక్యులేషన్ పర్పస్లో కూడా ఉపయోగపడవచ్చు. కాబట్టి ఈ చాప్టర్ని మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇది వెరీ వెరీ బేసిక్ చాప్టర్ కాబట్టి అందరికీ తెలిసి ఉండవలసిన అంశం. అదేవిధంగా మన వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం TSAT వారు అందిస్తున్న ఈ ఉచిత శిక్షణా తరగతుల్ని సద్వినియోగపరుచుకొని మీ పోటీ పరీక్షల్లో విజయం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లింగదాస్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.